బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ నేడు పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, గుజ్రాన్వాలా సహా మొత్తంగా 12 నగరాలపై డ్రోన్లు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎంపీ ఒకరు వారి పార్లమెంట్లో కన్నీటి పరిమితమయ్యారు. దయచేసి భారత్ నుంచి పాకిస్తాన్ను కాపాడండి, మిమ్మల్ని వేడుకుంటున్నానని రోధిస్తూ అభ్యర్థించారు. ఇది మా తప్పిదమో, మా లోపమో లేదా మరేదేమే కారణమో తెలియదు కానీ ప్రస్తుతం మమ్మల్ని అన్ని చోట్ల నిందితుల్లా పరిగణిస్తున్నారు. మనమందరం దేవునికి క్షమాపణ కోరాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ నేడు పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, గుజ్రాన్వాలా సహా మొత్తంగా 12 నగరాలపై డ్రోన్లు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎంపీ ఒకరు వారి పార్లమెంట్లో కన్నీటి పర్యంతమయ్యారు. దయచేసి భారత్ నుంచి పాకిస్తాన్ను కాపాడండి, మిమ్మల్ని వేడుకుంటున్నానని రోధిస్తూ అభ్యర్థించారు. ఇది మా తప్పిదమో, మా లోపమో లేదా మరేదైనా కారణమో తెలియదు కానీ ప్రస్తుతం మమ్మల్ని అన్ని చోట్ల నిందితుల్లా పరిగణిస్తున్నారు. మనమందరం దేవుణ్ణి క్షమాపణ కోరాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. जनाब स्पीकर, ये बात वाजा कर देनी चाहिए, हमारी कौम यकजा है। मैं इन सब से कहूंगा कि मिल के चलो और अपने रब से रजू करो। रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान कलात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की सरना ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब्बे काबा हम तेरे हबीब के उम्मती हैं। खुदा का वास्ता हमसे रहम का मौला फरमा। आप चले जाएं, उधर फिलिस्तीन में चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं।